శభాష్ రేవంత్, కాంగ్రెస్ అధిష్టానం నుంచి ప్రశంసలు. సౌత్ ఇండియా స్ట్రాంగ్ లీడర్ గా గుర్తింపు. రిజర్వేషన్ల ఇష్యూలో మోడీ బీజేపీని కార్నర్ చేయడంలో సక్సెస్. ఆధారాలు సైతం బహిర్గతం చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ. ఇదే ఇష్యూతో కాంగ్రెస్ కు పెరిగిన మైలేజ్. రిజర్వేషన్ల ఇష్యూలో ప్రధాని మోదీ బీజేపీని కార్నర్ చేయడంతో పాటు ఆధారాలు సైతం బహిర్గతం చేసి దేశవ్యాప్తంగా పార్టీ మైలేజ్ పెరిగేలా చేశారని కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఏఐసిసిలోని కీలక నేతలు సైతం రేవంత్ పనితీరును మెచ్చుకుంటున్నట్టు సమాచారం. కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయి అనే అంశాన్ని సీఎం రేవంత్ తాను పాల్గొన్న ప్రతి ఎన్నికల ప్రచారంలోనూ కూడా ఫోకస్ చేయడంతో పాటు అందుకు సంబంధించిన ఆధారాలు బహిర్గతం చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో పాటు అందరి దృష్టిని ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారని, దీంతో పార్టీ ప్రతిష్ట సైతం కూడా పెరిగిందని కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను ప్రశంసిస్తున్నట్టు తెలుస్తుంది. తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి గుర్తింపు నేతగా రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టి 5 నెలలు పూర్తయింది. ఇంత తక్కువ సమయంలో ఆయనకు సౌత్ ఇండియా స్ట్రాంగ్ లీడర్ గా ఏ మాట కామాటనే చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి చాలా కష్టపడ్డాడు, చాలా అంటే చాలా కష్టపడ్డాడు. అసలు ఒక కింది స్థాయి లీడర్ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి జర్నీ చూస్తే నక్క తొక్కొచ్చిండ్రా నాయన అని అంటున్నారు అందరు. అంటే మంత్రిగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ లీడర్స్ ని కాదని ఒక రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిని చేసిండ్రంటే అది మామూలు విషయం కాదు. అది ఏ పార్టీలో చేసినా మనం మళ్ళీ అది వేరే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో నేను చెప్పేది, ఎందుకంటే ఎప్పుడు చూసినా సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అని చెప్పి కష్టపడే వాళ్ళందరికీ కూడా ఎప్పుడు అధికారం దక్కదు. సో ఈ విషయంలో రేవంత్ రెడ్డిని మెచ్చుకోవాల్సిందే. సో అంత కష్టపడ్డాడు కాబట్టి పార్టీ కూడా అతనికి ఇటువంటి పగ్గాలన్నీ కూడా అప్పచెప్పింది. చాలా తొందరగా చిన్న ఏజ్ లా ముఖ్యమంత్రి అయ్యి రికార్డ్ బ్రేక్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా రేవంత్ కి మంచి పేరు వచ్చింది. అంటే అసలు మంత్రిగా చేయనటువంటి ఒక పర్సన్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అవ్వడం అంటే మామూలు విషయమా అండి? చెప్పుకోదగ్గటువంటి విషయం. కానీ ఇట్లా వచ్చింది అని అహంకారానికి పోకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును, పార్టీ కట్టబెట్టినటువంటి బాధ్యతను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బూతులు మాట్లాడకుండా దాన్ని న్యూట్రలైజ్ చేసుకుంటూ, అట్లనే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా రేవంత్ అన్న మీరు ముందరికి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ప్రతి రోజు కూడా మీకు అందుకే మేము గుర్తు చేస్తా ఉన్నాం రుణమాఫీ గురించి. ఎందుకంటే మీరు 2 మెట్లు ఎక్కాలనుకుంటే ఇంకొంతమంది 2 మెట్లు దించాలనుకుంటున్నారు. సో మీకు ఎవరైతే సలహాదారులు ఉన్నారో, ఎవరైతే సలహాలు సూచనలు ఇస్తున్నారో వాళ్ళు ఆ సలహాల్లో ఫెయిల్ అయినని అర్థమవుతుంది. ఎందుకంటే వ్యతిరేకత కాంగ్రెస్ గురించి గ్రౌండ్ లో మరి ఇంత కష్టపడింది ఎవరి కోసం, దేనికోసం కష్టపడ్డారు ముఖ్యమంత్రిగా అవ్వాలని చెప్పి? ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయితీరుతా అని చెప్పిన మీరు, సో అంత విజన్ ఉండి నేను ఖచ్చితంగా అయితా అని చెప్పి అయి చూపించారు. మరి అటువంటిప్పుడు దీన్ని కాపాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. కాపాడాలంటే ఫస్ట్ ప్రజల మనసును గెలుచుకోవాలి. ప్రజల మనసును గెలుచుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వితౌట్ ఫెయిల్ నెరవేర్చాలి. ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పాలి. డబ్బులు లేకపోతే లేవని చెప్పాలి, ఉంటే ఉన్నాయని చెప్పాలి. ఇంత సమయం పడుతుంది, దయచేసి క్షమించండి అని చెప్పి క్షమాపణలు అడిగిన తప్పు లేదు. సో ప్రజలకు అనుగుణంగా మీరు ముందరికి వెళ్ళాలి అని చెప్పి నేను మరొక్కసారి మీకు తెలియజేస్తూ, మరొకసారి నేను కూడా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను ఈ విషయంలో. అండ్ అదే రకంగా అండగా ఉంటే ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తా. రిజర్వేషన్ల రద్దు కోసమే కేంద్రం జనగణన చేయలేదు, బట్ ఈ విషయంలోనే కదా ఫేక్ ప్రూఫ్స్ సృష్టించిండు అని చెప్పి రేవంత్ అన్నకు నోటీసులు పోయినాయి. బట్ ఏది నిజం? నాకు తెలిసి బీసీలకు, ఎస్టీ, ఎస్సీలకు కూడా న్యాయం చేస్తానని చెప్పింది బీజేపీ పార్టీ. సో రిజర్వేషన్లు రద్దు చేస్తానని బీజేపీ అయితే ఎక్కడ చెప్పలేదు. మరి కాంగ్రెస్ చెప్పేది నిజమా, లేకపోతే బీజేపీ చెప్పేది నిజమా? ఎవరు చెప్పింది నమ్మాలి అన్న ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతా ఉంది ఇక్కడ.